వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేనైతే ఈ రోజు అయితే బిగ్ బాస్ అయితే చూసా. బిగ్ బాస్ పోయింది అక్కడ నరకం పోయింది బెస్ట్. ఎందుకంటే బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ కన్నా యమధర్మద ఇచ్చే టాస్క్లు ఈజీ ఉంటాయి. సగం సైంటిస్ట్ బ్రెయిన్ తో నిద్రపోతున్న నన్ను నా బ్రెయిన్ కాలేజ్ బాగుంది. లేసాక నాకు పని ఏం లేదు, ఉన్నా కూడా మనం చేయం. అందుకని ఒక బ్రష్ తీసుకొని బంగ్లాపై వచ్చి బ్రష్ చేసిన. పిల్లి పాలు దాక్కుండా ఉంటదేమో కానీ మా ఊర్లో కరెంట్ పోకుండా ఉండదు. అలా ఫ్రెష్ పైన సుతిమెత్తని కాళ్ళతో కాలేజ్ అయితే బయలుదేరాను. బస్ అయితే ఆర్చక్రాలు వేసుకొని దడ దడ వెళ్ళిపోయిందట. నేనేమో ప్యాసింజర్ కోసం వెయిట్ చేస్తున్న ఆటో డ్రైవర్లు అక్కడనే నిలబడిపోయాను. తర్వాత అయితే ఆటోలో ఎక్కేసాను. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత ఎంత ఉందో ఇక్కడ కూడా ప్లేస్ కూర్చుండడానికి అంతే ఉంది. ఆ 3 చక్రాల ఆటో ఎక్కి 30 నిమిషాలలో బైన్సా బస్ స్టాండ్ లో అయితే వచ్చేసిన. తర్వాత కాలేజ్ దగ్గర అయితే వచ్చేసిన. ఇది తడి చెత్త, ఇది పొడి చెత్త, అదే ఇది హాస్టల్, ఇది కాలేజ్. మా చతుర్ పాండవులతో అయితే కాలేజ్ లో వచ్చేసా. ఈ త్రిమూర్తులను చూస్తే నా ఫ్యూచర్ అలాగే వాళ్ళ ఫ్యూచర్ కూడా నాకు అర్థమైపోతుంది. వీడికైతే ముడ్డి కింద 16 ఏళ్ళు వచ్చినాయి, కానీ వీడు పెద్ద సోమరిపోతుంది. కాలేజ్కి ఏం పోతావో పోయి హాస్టల్లో పండుకుందాం అంటున్నాడు. కాలేజీకి రాకుంటే సార్ 90 మళ్ళీ రార్థిస్తారా పదా అని కాలేజ్ వరకు తీసుకుపోయాక బండికి వెళ్ళిన ఫీల్ కావాలో మనకు కూడా అలా అన్నం లేకపోతే నడది. అందుకని హాస్టల్ పోయి అన్నం కొంచెం మెక్కే అన్నం తిన్నాక నీళ్ళు తాగడానికి ప్యూరిఫై దగ్గర వెళ్ళా. ప్యూరిఫై లో నీళ్లు మంచి గుండెలాగా చల్లగా ఉంటాయి అనుకున్నా, కానీ అవి ఒకటేసారి జలకిచ్చాయి. ఆ నీళ్లు వాల్కొన నుండి వచ్చిన లావాలో ఉండి మా ఫ్రెండ్ అయితే పండుకున్నాడు. ఏమైందని అడిగితే నోట్లో నైట్రోజన్ గ్లాస్ పెట్టుకున్నట్టు ఏం మాట్లాడలేదు. మా ఫ్రెండ్స్ అయితే ఫోన్ లో చూసి పనికొచ్చి పనికిరాని ఎక్స్పెరిమెంట్ చేస్తా అన్నారు. అప్పుడు నేను అన్నాను, మీది మీకే కడుక్కునేదానికే రాదు, మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తారని. కాలేజ్ అయితే ఇడిచింది. కాలేజ్ నుంచి అందరు బర్రెలు వచ్చినట్టు అందరు బయట అయితే వచ్చాం. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.